సంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తెచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు చేసే, చేతి వృత్తుల్లో పనిచేసే వెనుకబడ్డ వర్గాల కోసం పీఎం విశ్వకర్మ స్కీమ్ పేరిట 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. ఈ స్కీమ్ 2023-24 నుంచి 2027-28 వరకు 5 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ప్రారంభించారు. గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. చేతి పనుల వారు, కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్లో అనుసంధానించడం ఈ స్కీమ్ వెనుకున్న మరో ముఖ్య ఉద్దేశం. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా ఎవరికి లబ్ధి చేకూరునుంది, ఏ వృత్తుల వారు ఈ పథకానికి అర్హులు అనేది తెలుసుకుందాం. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులు, చేనేత కార్మికులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారు. అలాగే తొలి విడత కింద ₹1,00,000 వరకు, రెండో విడతలో 2 లక్షల రుణం ఇస్తారు. దీనికి కేవలం 5% వడ్డీ వసూలు చేస్తారు. ఇది ఇతర లోన్లతో పోలిస్తే చాలా తక్కువని చెప్పాలి. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతి వృత్తుల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అందులో తొలుత 18 సాంప్రదాయ వృత్తులకు ఈ స్కీమ్ ప్రయోజనాలు అందుతాయి. అవి వడ్రంగి, స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి, శిల్పులు, రాతి పని చేసేవారు, చెప్పులు తయారు చేసేవారు, మేసన్, తాపీ పని, బట్టలు, చాపలు, చీపుర్లు, తాళ్లు అల్లేవారు, సంప్రదాయంగా బొమ్మలు తయారు చేసేవారు, క్షురకులు, పూలదండలు చేసేవారు, లాండ్రీ, టైలర్, చేపల వలలు తయారు చేసేవారు, సుత్తి పనిముట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు ఉన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. చేతి వృత్తుల వారికి శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. బేసిక్, అడ్వాన్స్డ్ స్థాయిలో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ట్రైనీలకు రోజుకు 500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని, పారిశ్రామిక పనిముట్ల కొనుగోలు కోసం అవసరమైన వారికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా తొలి ఏడాది 5 లక్షల కుటుంబాలకు, 5 ఏళ్లలో 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ప్రారంభించిన 20 రోజుల్లోనే ఏకంగా 5.24 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది.